సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై నిబంధనలకు విరుద్ధమైన కారణాలున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆటంకాలు భావిస్తున్న ఆ అంశాలను మాత్రం వెల్లడించలేదు. కొన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు ఉన్న కారణంగానే సీఎం రేవంత్ అమెరికా టూర్కు పర్మిషన్ రాలేదని సమాచారం. ఇందుకు ఆ కారణాలేంటన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం వెనుక మతలబేంటి? ఆయన యుఎస్ కార్యాచరణలో నిబంధనలకు విరుద్ధమైన కారణాలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే పొలిటికల్ క్లియరెన్స్ కు ఆటంకాలుగా భావిస్తున్న ఆ అంశాలను మాత్రం వెల్లడించలేదు. కానీ నిర్దిష్టంగా కొన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు ఉన్న కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పర్మిషన్ ఇవ్వడాన్ని ఎన్డీఏ సర్కార్ నో చెప్పినట్లు ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. టాప్ డిప్లొమాటిక్ సోర్సెస్ ను కోట్ చేస్తూ తెలంగాణ సీఎం యునైటెడ్ స్టేట్స్ టూర్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపకపోవడం వెనుక కారణాలను విశ్లేషిస్తూ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు సైతం వార్తా కథనాలను ప్రచురించాయి. అంతర్జాతీయ పత్రిక ది ట్రిబ్యూన్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీతో భేటీకి ప్లాన్ చేసినట్లు విదేశాంగ శాఖకు ఒప్పందింది. అమెరికా టూర్కు అనుమతి కోరిన సందర్భంలో తెలంగాణ సీఎంఓ ఈ విషయాన్ని దాచి ఉంచిందని అభియోగం. కానీ ఇటు కేంద్ర నిఘా వర్గాల నుంచి, అటు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ నుంచి ఈ ఇరువురి భేటీ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది. ఇదిలా ఉంటే జోహ్రాన్ మామ్దానీ ఈ మధ్యకాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆయన ఆ నడుమ భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో మామ్దానీ ఈ నెల 9వ తేదీన న్యూయార్క్లోని బ్రూక్లిన్ కోనీ ఐలాండ్ ఎవెన్యూలో అల్లమా ఇక్బాల్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ మేళాలో పాల్గొన్న ఇన్ఫర్మేషన్ కూడా విదేశాంగ శాఖ దగ్గర ఉంది. న్యూయార్క్ నగరంలో మే నెలలో జరిగిన ఇండియా డే పెరేడ్కు గైర్హాజరైన మామ్దానీ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ మేళాకు హాజరయ్యారన్నది ఆరోపణ. భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ మన విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, దాయాది పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం తదితర కారణాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ టూర్కు ఎన్డీఏ సర్కార్ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ దొరకలేదన్నది ది ట్రిబ్యూన్ పత్రిక ప్రచురించిన వార్త సారాంశం. నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించకపోయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా కార్యాచరణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందుకే ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా ముఖంగా వెల్లడించారు. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. ఇదిలా ఉంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం పైన కూడా జోహ్రాన్ మామ్దానీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అభియోగం. ప్రధాని మోదీతో తాను ఏ పరిస్థితుల్లో వేదికను పంచుకోనన్నది మామ్దానీ శపథం. అదే సమయంలో గుజరాతీ ముస్లింల హత్యాకాండకు నరేంద్ర మోదీయే బాధ్యుడని, ఆయన ఒక యుద్ధ నేరస్తుడన్నవి మామ్దానీ ఆరోపణలు. అసలు మోదీకి పాలస్తీనా పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఏమాత్రం తేడా లేదన్నది మామ్దానీ కామెంట్. ఇక 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉపా చట్టం కింద నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటూ ప్రస్తుతం జైల్లో ఉన్న జేఎన్యూ స్టూడెంట్ ఒమర్ ఖలీద్ కు మామ్దానీ గతంలో లేఖ రాసిన సంగతి కూడా ఎంఈఏ గమనంలో ఉంది. మరోవైపు ఇండియన్ పొలిటికల్, జ్యుడిషియల్ సిస్టంలపై సైతం మామ్దానీ విమర్శనాస్త్రాలు సంధించడం, ఇందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇవ్వడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కారణాలు కేంద్ర ఆందోళనకు ప్రధాన నేపథ్యంగా మారాయన్నది అత్యున్నత స్థాయి దౌత్య వర్గాల సమాచారం. ఆమ్దానీ కోసం పోతుండా, మమ్దానీ కోసం పోతుండా ఎవరు చెప్పాలన్నా? మరి మమ్దానిని కలవాలా అని చెప్పని అనుకున్నప్పుడు మమ్దానీ పేరు ఎందుకు లేదు ఈ షెడ్యూల్లో? ఇదేమో మమ్దానీకి సంబంధించింది అని చెప్పని ట్రిబ్యునల్ తర్వాత జాగరణ రాసిండ్రన్న.
ఈయనను కలవడానికి పోతున్నారు అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపింది అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి హ్యాండిల్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అండ్ టీమ్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ వై ఇన్ దిస్ షెడ్యూల్ ద నేమ్ ఆఫ్ మమ్దాని ఈజ్ నాట్ మెన్షన్డ్. ఎందుకు పెట్టలేదు మరి? అంటే మమ్దాని పేరు మీద ఆమ్దానికి పోతున్నాం అన్నట్టున్నది. ఇది దయచేసి బయట పెట్టాలా. ఇది ఆమ్దానా మమ్దానా, రాష్ట్ర పెట్టుబడులా, వ్యక్తిగత పెట్టుబడులా, లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ పనుల కోసం పోతున్నారా? సో అంటే పర్పస్ చెప్తున్నది వేరు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి చేస్తున్నది వేరు అని చెప్పనకు అనుమానం స్పష్టంగా కలుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల పెట్టుబడులు పెడుతున్నారని చెప్పని అక్కడిక్కడ పుంకాను వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ క్రోడీకరించి చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలో ఏదో ఒక దుర్మార్గమైన చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక చర్యలు ఉన్నట్టుగా ఉంది. అవి బహిర్గతం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి కాగా జోహ్రాన్ మామ్దానితో భేటీ సంగతిని కేంద్రానికి పంపిన అఫీషియల్ షెడ్యూల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పొందుపరచలేదు. ఒకవేళ ఈ సమాచారాన్ని కనుక గోప్యంగా ఉంచాలని భావించి ఉంటే జోహ్రాన్ మామ్దానితో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న పనేమిటి అన్నది ప్రధాన సంశయం అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఇవన్నీ ఒకెత్తైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు అధికారికంగా అనుమతి కోరిన రేవంత్ రెడ్డి అక్కడి న్యూయార్క్ నగరంలో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి హాజరు కానున్న సమాచారాన్ని తన షెడ్యూల్లో పేర్కొన్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమన్నది విదేశాంగ శాఖ పరిశీలన. పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా లేవన్నది కేంద్రం అభ్యంతరం. అందువల్ల ఆయన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించడం కొసమేరుపు.